ఊలా మెట్‌కు మీకు పునః స్వాగతం. పార్ట్ 1 ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఆన్ బోన్స్ ప్రోగ్రామ్ చూడటం మర్చిపోయారా? అయితే మీరు చాలానే మిస్ అయ్యారు. మన శివ గారు ఒకటా, రెండా ఎన్నో విషయాలు చెప్పారు. మడాల సమస్యల గురించి, మడాల నొప్పి తగ్గటానికి ఒక వంటింటి చిట్కా, అలాగే యవ్వనంలో వెన్ను బాధ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. వాటిని నివారించే పద్ధతుల గురించి చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం? పార్ట్ 1 చూసేయండి. పార్ట్ 2కొచ్చేస్తే నేను ప్రశ్నలతో, శివ గారి సమాధానాలతో రెడీగా ఉన్నాం. శివ గారు, మనం చర్చిస్తున్న అంశంలో చివరి ప్రశ్న, వెన్ను నొప్పికి గల కారణాలేంటి? వెన్నునొప్పికి మోస్ట్ కామన్ గా అంటే ఇదేనండి. ఏ వృత్తిలో ఏ విధంగా ఇబ్బంది ఉంటున్నారో పెద్దవాళ్ళు కూడా సేమ్ అది వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. మజిల్ స్ట్రెయిన్, మెకానికల్ స్ట్రెయిన్ అన్నమాట. అదే పనిగా వంగుని లేచి పనులు అలా చేసే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అది కూడా బ్యాక్ పెయిన్ అనేది ఈ రోజు ఎక్కువ చూసేది ఏంటంటే ఎవరైతే సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువగా వర్క్ చేస్తుంటారో వాళ్ళలో మనం కామన్ గా చూస్తున్నాము. ఇంకోటి ఎక్కువ ట్రావెలింగ్ చేసేవాళ్ళు, లైక్ బైక్ మీద కానీ కార్ మీద కానీ ఎక్కువగా ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళకి ఈ విధంగా ఇబ్బంది వస్తుంది. దానివల్ల మనకి నార్మల్ గా ఎక్కువ కామన్ కాయస్ అనమాట లంబర్ స్పాండిలోసిస్ అంటాము. ఇది లంబర్ స్పాండిలోసిస్ అనేది ఇది డీజనరేటివ్ చేంజెస్ ఇది. అది మనకి ఎక్స్రేలో మాత్రం మనకు తెలుస్తుంది అనమాట. ఏజ్ రిలేటెడ్ గా ఏమవుతుందంటే మనకి ఎముకకి మనకి మధ్యలో మనకు డిస్క్ లా ఉంటుంది అనమాట. ఆ డిస్క్ అనేది నెమ్మదిగా అరిగిపోతుందండి. ఆ అరిగిపోవడం వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ డిస్క్ అనేది వెనకాల మనకు వెన్నుపూస ఉంటుంది, లేకపోతే ఆ వెన్నుపూస నుంచి వచ్చి మనకు నరాలు ఉంటాయి అన్నమాట. ఈ డిస్క్ వెళ్ళి ఆ నరాన్ని ఒత్తేస్తా ఉంటుంది. ఏజ్ వల్ల వాటి వల్ల ఆ నరాన్ని ఒత్తేయటం వల్ల ఆ నరం మనకి ఏ భాగానికి అయితే వెళ్తుందో, లైక్ తొడ భాగానికి కానీ, కాలు భాగానికి కానీ, మడిమ భాగానికి కానీ, ఏ భాగానికి అయితే వెళ్తుందో ఆ భాగం అంతా కూడా ఎక్కడైతే ఆ యొక్క డిస్క్ ఒత్తుకుంటుందో అదంతా మనకు లైక్ కొంతమందికి ఏమో తిమ్మిర్లు అంటాము, టింగ్లింగ్ సెన్సేషన్ కానీ, మంటలు రావడం కానీ, స్పర్శ లేకపోవడం కానీ, ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుందండి. అది మనము ఇంటర్ వర్టిబుల్ డిస్క్ ప్రొలాప్స్ అంటాము. ఇంకోటి కొంతమందికేమో ఆర్థరైటిక్ చేంజెస్ అనమాట, పేసెస్ జాయింట్ ఆర్థరైటిస్ ఇవంటాము. బట్ మోస్ట్ కామన్ గా అయితే లైక్ పొజిషన్, ఎక్కువ ట్రావెలింగ్, డీజనరేటివ్ కండిషన్, ఇవి మూడు ఎక్కువగా ఉంటాయి. మిగతావన్నీ కూడా మనకి ట్యూమర్స్ అయి ఉంటాయి మనకి. అవి వైటమిన్ డిఫిషియన్సీ, ట్యూమర్స్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ. ఇంకోటేమో కిడ్నీ కాయస్, కిడ్నీ వల్ల వస్తుందా, లైక్ కిడ్నీలో అంటే రీనల్ స్టోన్స్ అంటాం. కిడ్నీ ముందు స్టోన్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏమవుతుందంటే వెనక భాగం నుంచి మనకు ముందుకు వస్తుంది. యూరిన్కి వెళ్తే కొంచెం మంటగా బర్నింగ్ గా ఉంటుంది. అదే బ్యాక్ పెయిన్ అంటే మెయిన్ గా ఈ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు అండి. అది దట్స్ ద మెయిన్ రీజన్. మిగతావన్నీ ట్యూమర్స్ కానీ, ఫ్రాక్చర్స్ ఇవన్నీ ఉంటాయి. కామన్ కండిషన్స్ అయితే కాదు. రేడియేషన్ పెయిన్ అక్కడ బ్యాక్ వరకు, దాంతో పాటుగా మనకి ఏదన్నా లెగ్ రేడియేషన్ అవుతుందంటే కొంచెం మనం ఖచ్చితంగా దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనం వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మనకి ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువే అవకాశం ఉంటుంది. లైక్ రెండు కాళ్ళు కూడా పడిపోవడం కానీ, యూరిన్ ఇబ్బంది కానీ, మోషన్ ఇబ్బంది కానీ, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శివ గారు. బాగా చెప్పారు. ఈ పాటికి మా వ్యూవర్స్ అర్థం చేసుకునే ఉంటారు. వెన్ను నొప్పిని, అలాగే కిడ్నీ నొప్పిని ఎలా వేరుగా చూడాలి అన్నది. అంతే కాకుండా మీరు చెప్పిన దానిలో మాకు బాగా నచ్చినదేంటంటే, వెన్ను నొప్పి ఉన్న వాళ్ళకి పాకే నొప్పి ఉంటే, అది కాస్త ప్రమాదానికి దారి తీయొచ్చని చాలా చక్కగా చెప్పారు. వాటిలో ముఖ్యంగా మాకర్థమైనది, ఒకటి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అలాగే మలమూత్ర విసర్జనలు చేయటంలో ఇబ్బంది కలగొచ్చన్న విషయం కూడా చెప్పారు. చాలా థాంక్స్ అండి. మా వాళ్ళు తప్పకుండా వెన్ను నొప్పిని అశ్రద్ధ చెయ్యనే చెయ్యరు. శివ గారు, ఇప్పుడు మనం కొత్త అంశంలోకెళ్తున్నాం. అది ఎనస్థీషియా గురించి, స్పైనల్ ఎనస్థీషియా. మొదటి ప్రశ్న ఏంటంటే, స్పైనల్ ఎనస్థీషియా వల్ల దీర్ఘకాలం వెన్నునొప్పి రావచ్చా? అలాగే స్పైనల్ ఎనస్థీషియా వల్ల కూర్చునే తీరులో గాని, లేదా పోస్చర్‌కి సంబంధించిన ఇంకేతరైన ఇబ్బందులు కానీ కలగవచ్చా? ఆహా! ఏం మార్పులు ఉండవండి. అదంతా అపోహ మాత్రమే. స్పైనల్ అనస్థీషియా వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందనేది జస్ట్ అపోహ మాత్రమే. చూస్తా ఉంటాం కదా సర్జరీస్ తర్వాత. అదే విధంగా తెలిసిన అనస్థీషియా డాక్టర్‌ని కనుక్కున్నాం అన్నమాట. అంటే పెద్ద పెద్ద నాలెడ్జబుల్ బుక్స్ ఉంటాయి కదా! అందులో కూడా ఎక్కడా లేదు ఒక స్పైనల్ అనస్థీషియా వల్ల ఒక తరచుగా పెయిన్ ఉంటుంది అనేది. స్పైనల్ అనస్థీషియా వల్ల పెయిన్ వస్తే మేబీ
అది టెంపరరీ మాత్రమే. టెంపరరీగా లైక్ ఒక 6 అవర్స్, 7 అవర్స్ లేకపోతే సర్జరీ అయ్యేంత వరకు అక్కడ వరకే ఉంటుంది తప్ప మనకి ప్రొలాంగ్డ్‌గా మాత్రం స్పైన్ అనెస్థీషియా వల్ల ఉండే అవకాశం తక్కువండి. థ్యాంక్ యూ శివ గారు. కూర్చునే తీరు మారటం గాని, లేదా పోస్చర్ సంబంధిత సమస్యలు గాని, స్పైనల్ అనెస్థీషియా వల్ల రావటం అనేది అపోహ మాత్రమే అని వివరించినందుకు, అలాగే స్పైనల్ అనెస్థీషియా వల్ల ఒకవేళ వెన్నునొప్పి వచ్చినా అది కొన్ని గంటల్లో నయమవుతుందని, తాత్కాలికం మాత్రమే అని కూడా చెప్పినందుకు కృతజ్ఞతలు. ఇంకొక ప్రశ్న శివగారు, స్పైనల్ అనెస్థీషియా వల్ల తిమ్మిరి కలగవచ్చా? ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ కలగవచ్చా? తాత్కాలికంగా ఉండే ఎక్కువగా ఉంటాయండి. హెడేక్ వస్తుందన్నమాట. మనకు కొంతమంది ఏం చేస్తారంటే స్పైనల్ అనెస్థీషియా ఇచ్చిన వెంటనే హెడ్ ఇలా అప్ చేయడం కానీ, ఆఫ్టర్ సర్జరీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. హెడ్ అప్ చేయకూడదన్నమాట. అవి చేయకుండా ఉండాలి. అదే ఒకవేళ పొరపాటున కొంతమంది యాంగ్జైటీ పీపుల్ ఉంటారు కదా! ఖచ్చితంగా నాకేమవుతుంది సర్జరీ అని చూస్తా ఉంటారు. ఎలా చేస్తున్నారు? ఏంటి? ఎవరు చేస్తున్నారు? చూస్తా ఉంటాం. అటువంటి వాళ్ళకి వస్తుంది. హెడేక్ ఖచ్చితంగా వస్తుంది. బట్ వాటిలో మనం ఎలా చూసుకోవచ్చంటే ఎక్కువ హైడ్రేషన్. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు తగ్గిపోతుంది. ఇన్ కేస్ అప్పటికి అవ్వకపోతే ఒక కాఫీ. ఒకవేళ పొరపాటున మనం స్పైన్ అనెస్థీసియా ఇచ్చినప్పుడు యాక్సిడెంటల్‌గా నర్వ్ మనకు జస్ట్ టచ్ అయినా కూడా మనకు టింగ్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అదేమీ పర్మనెంట్‌గా ఉండేదైతే ఏం కాదు. అది టెంపరరీ మాత్రమే. మహా అయితే 12 డేస్ అంతే ఇంకా. అంతకు మించి ఎక్కువ ఉండదన్నమాట అది. థ్యాంక్ యూ శివ గారు. చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికమని చెప్పారు. అలాగే తలనొప్పి రావటానికి గల కారణాలు చెప్పారు. మా వ్యూయర్స్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా స్పైనల్ అనెస్థీషియా జేయించుకుంటున్నారైతే ఏదో ఒక కారణంగా తప్పకుండా వాళ్ళు గమ్మున పడుకుంటారు. ఆతృతతో అనర్థానికి దారి తీసుకోరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నీరు తాగటం అనేది ఎంత ముఖ్యమో అనేది గూడా మీరు దీనిలో వివరించారు. అలాగే కాఫీ కూడా ఎంతో మంచిది అన్న విషయం మాకర్థమవుతుంది. స్పైనల్ అనెస్థీషియా వల్ల కలిగే తలనొప్పి నుంచి ఉపశమనం పొందటానికి. అలాగే మా వైపు నుంచి కాఫీ ఇంకో విధంగా గూడా చాలా వరకు శ్రేయస్కరం. అదేంటంటే ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో 1-2 కప్పులు తాగటం మంచిదే రోజుకి. అలానని లీటర్లలో, గ్యాలన్లలో తాగకండి. కప్పుల్లో తాగండి. మీకు కాఫీ తాగటానికి ఒక చిన్న కారణం. మా పూలామెట్ తరపు నుంచి. ఇంకా మనకి అయిపోలేదు సెషన్స్. వస్తానే ఉంటాయి. ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఆన్ బోన్స్ పార్ట్ 3 కోసం వేచి చూస్తా ఉండండి. అప్పటి వరకు పూలామెట్ ఛానెల్ మీ కలల్లో విహరిస్తుంది.